రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు సర్పంచ్ పదవులకు 3242 మంది, వార్డు సభ్యులకు 1821 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి విడతలో 4236 గ్రామ పంచాయతీలు, 37440 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రేపు సాయంత్రం 5 గంటలకు తొలి విడత నామినేషన్ల గడువు ముగియనుంది. రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి సూచనలు ఇచ్చేందుకు పంచాయతీరాజ్ డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి దశ ప్రక్రియ మొదలవడంతో నామినేషన్లు వేసేందుకు ఆశావహులు బారులు తీరుతున్నారు. తమ నామినేషన్ సెట్లను అధికారులకు అందిస్తున్నారు. మొదటి రోజు సర్పంచ్ పదవులకు 3242 మంది, వార్డు సభ్యులకు 1821 మంది నామినేషన్లు దాఖలు చేశారు. తొలి విడతలో 4236 పంచాయతీలు, 37440 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రేపు సాయంత్రం 5 గంటలకు తొలి విడత నామినేషన్ల గడువు ముగియనుంది. గురువారం నుంచి మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. నిబంధనల ప్రకారం ఎన్నికల వ్యయ పరిశీలన కోసం అభ్యర్థులకు కొత్త బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ నిబంధనతో అభ్యర్థులంతా బ్యాంకులను ఆశ్రయించారు. ఖాతా తెరవడానికి బ్యాంకు అధికారులు పాన్ కార్డు అడుగుతున్నారు. చాలా మందికి పాన్ లేకపోవడంతో ఖాతాలు తెరవలేకపోయారు. పోస్టాఫీసుల్లోనూ ఖాతాలు తెరిచేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినా అక్కడ వీలు పడటం లేదు. నామినేషన్లకు ఈ నెల 29 వరకే గడువుంది. నామినేషన్లకు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండగా కొత్తగా వాటిని పొందే అవకాశం లేదని ఎన్నికల సంఘం గుర్తించింది. అభ్యర్థులు తమ కులంపై స్వీయ ధృవీకరణ సమర్పించేందుకు అనుమతించింది. పౌరులు తమ ఓటర్ స్లిప్లను డౌన్లోడ్ చేసుకునేందుకు టీఈపోల్ మొబైల్ అప్లికేషన్ రూపొందించి ప్లేస్టోర్లో ఉంచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలని, అందులో ఫిర్యాదులు అప్లోడ్ చేసి వాటి పరిష్కార ప్రగతిని ట్రాక్ చేయవచ్చని వెల్లడించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతోన్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టరేట్లో న్యాయ విభాగం ఏర్పాటైంది. ఇందులో 3 సూపరింటెండెంట్ స్థాయి అధికారులను నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సంచాలకురాలు ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచులు, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియకు పిటిషన్లతో ఆటంకం కలగకుండా వెనువెంటనే చర్యలు తీసుకునేలా ఆ విభాగం పనిచేస్తుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, డీపీఓలు తమ పరిధిలోని ఎన్నికల కేసులకు సంబంధించిన వివరాలను, సూచనలను 24 గంటల్లోపు అదనపు అడ్వకేట్ జనరల్కు, ప్రభుత్వ న్యాయవాదికి నివేదించాలి. ఈ కేసులను పర్యవేక్షించడానికి జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లకు సూచించారు.